కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు. ఇది మన తెలంగాణలో శివుడు, యమధర్మరాజు ఒకే ఆలయంలో ఉండే ఆలయం ఇది. ఒకే ఆలయంలో ఉండే ఈ ఆలయాన్ని కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం అంటారు. ఇక్కడ ఒకే పానపట్టంపై 2 లింగాలు ఉంటాయి. ఈ గర్భగుడి చుట్టూ 4 ద్వారాలు, 4 నంది విగ్రహాలు, బయట కూడా చుట్టూ 4 గోపురాలు కనిపిస్తాయి. 4 ధ్వజస్తంభాలు కూడా ఉంటాయి. ఇది కాళేశ్వర క్షేత్రం యొక్క ప్రత్యేకత. అర్ధనారీశ్వరుడైన శివుడు పార్వతీదేవితో కాకుండా కాలుడితో కొలువుదీరడం విచిత్రంగా అనిపిస్తుంది. ప్రపంచంలో ఇంకెక్కడా లేనటువంటి అపూర్వ పుణ్యక్షేత్రానికి కారణమైన కథ అలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒకప్పుడు యమధర్మరాజుకి నరకానికి వచ్చే నరులే లేకుండా పోయారు. కారణమేంటా అని విచారించిన కాలుడికి జనమంతా కాళేశ్వరాన్ని వచ్చి ముక్తేశ్వర స్వామికి పూజలు చేసుకొని సర్వపాపాలను తొలగించుకొని స్వర్గానికి వెళ్తున్నారనే విషయము తెలిసిపోయిందట. తనని తలుచుకునే పని లేకుండా చేశాడనే విషయం తెలుసుకున్న శివుడి కోసము తపస్సు చేసి దానితో శివుడు ప్రత్యక్షమయ్యి తన పక్కనే లింగ రూపంలో ఉంటూ పూజలందుకునే వరాన్ని ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనితో తొలుత కాలుణ్ణి తర్వాత లయకారుణ్ణి పూజించే సాంప్రదాయం అలవాటైంది. ఈ ఆలయంలో యమకోణం ఉంది. ఈ యమకోణం నుండి వెళ్ళి గండదీపానికి దర్శనం చేసుకుంటే యమగండాలు ఉండవని నమ్ముతారు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు 3 కూడా ఒకే దగ్గర కలుస్తాయి. దీన్నే త్రివేణి సంగమం అంటారు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.